సో హాయ్ ఎవ్రీవన్. సో నేను కొంచెం ముందే వీడియో చేయాల్సింది, సారీ నాకు కొంచెం వర్క్ ఉండి నేను చేయలేకపోయాను. బట్ నేను చాలామందికి అండ్ నా రిలేటివ్స్కి అండ్ నా ఫ్రెండ్స్కి నన్ను స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి అడిగిన వాళ్ళందరికీ నేను చెప్పాను. అందరూ అడిగారు, బుల్ రన్ స్టార్ట్ అయింది కదా సార్, స్టాక్స్ కూడా పరిగెత్తుతున్నాయి అండ్ ఇవి ఏమంటారు, సో నిఫ్టీ కూడా పాజిటివ్లో వచ్చింది, పాజిటివ్ జోన్లో వచ్చిందంటే నేను అందరికి ఒకటే విషయం చెప్పాను. అమెరికా పాజిటివ్ జోన్ ఎప్పటి నుంచో వచ్చింది, అదొక కరెక్షన్ కావాలి. అమెరికా పాజిటివ్, మనది ఇంకా నెగిటివ్ జోన్లో ఉన్నప్పుడు అది పాజిటివ్ జోన్లో ఉంది, ఆల్ టైమ్ హైలో ఉంది. అదొక కరెక్షన్ తీసుకోవాలి. అది కరెక్షన్ అయిందంటే ఆటోమేటిక్గా మన మార్కెట్స్ కూడా కరెక్షన్ అవుతాయి. నేను ఇదే విషయాన్ని చాలామందికి చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ని చాలామందికి ఆపేశాను, ఇన్వెస్ట్ చేయొద్దు అని. అందుకోసం నేను వీడియో కూడా రీసెంట్గా అసలు అప్లోడ్ చేయలేదు. బికాజ్ దిస్ ఇస్ ద నాట్ రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్. సో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు కదా, సింపుల్. ఈ వన్ వీక్ ఆగండి. 1 వీక్ ఒక న్యూస్ వచ్చేది ఉంది, నేను ఆ న్యూస్ కోసమే చూస్తున్నాను. ఓకే, న్యూస్ ఏంటి అని అడగకండి, అది చెప్పలేను. ఎందుకంటే చెప్తే మళ్ళీ అది ఎలా రియాక్ట్ అవుతుందో, వీడియో ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు. సో ఒక న్యూస్ వచ్చాక, ఒకవేళ ఆ న్యూస్ వచ్చాక నేను అఫీషియల్గా మీకు చెప్తాను. ఒక్క న్యూస్ వచ్చేది ఉంది, ఆ న్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా బుల్ రన్ స్టార్ట్ అవుతుంది. సో బుల్ రన్ స్టార్ట్ అవ్వడానికి మేజర్ ఎలా తెలుస్తుంది అంటే, సేమ్ స్టాక్స్ పరిగెత్తుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ స్టాక్స్ ఆటో సెక్టార్ ఉన్న స్టాక్స్ పెరుగుతాయి. ఆటో సెక్టార్లో ఒక 3 days మీకు బుల్ రన్ కనిపించిందంటే ఈజీగా అర్థం చేసుకోండి, మార్కెట్ బుల్ రన్ స్టార్ట్ అయిందని. ఓకే, సో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి, ఎంతవరకు వెయిట్ చేయాలి సార్ అని అడుగుతున్నారు కదా. సింపుల్గా నిఫ్టీ 22,800ని టచ్ చేయాలి. అంతకన్నా కిందికి పోయినా 22,500 వరకు వెళ్తుంది, అంతకన్నా కిందికి మాత్రం వెళ్ళదు, ఇది గ్యారంటీ. నాకు తెలిసి 22,800 ఈజ్ లిమిట్. మార్కెట్కి అంతవరకే లిమిట్ ఉంది. ఇంకా ఒక బ్లింక్ రావాలి కాబట్టి 22,500 అంతే. సో 22,500 వచ్చింది అంటే గెట్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్. మంచి రిటర్న్స్ వస్తాయి, నిజం చెప్తున్నాను. ఒక 2 months కళ్ళు మూసుకొని మీరు ఈజీగా రిటర్న్స్ తీసుకోవచ్చు. బట్ వెయిట్ చేయండి, అంతవరకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పోస్ట్పోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.